రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకొద్దిగా టైం ఉందిలే దేవుడు రావడానికి, ఎలాగైనా బతికేయచ్చు. ఏంటండి, ఎలాగైనా మనం బతికేయచ్చు కనుక ఎలాగున్నా పర్లేదు. అయితే ఇక్కడ మనకి 4 విషయాలు ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే మొదట అగ్ని అండి. అగ్ని అనేది ఏంటంటే పాపానికి ప్రతిఫలం అన్నమాట. ఇప్పుడు కాలిపోతున్నప్పుడు నువ్వేం చేయాలంటే తెలుసుకుని బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. ఈ అగ్ని ఎలాగుందంటే పాపానికి ప్రతిఫలంగా ఉంది. రెండోది తెరిచి ఉన్న తలుపు అండి. దేవుడు ఏం చేస్తాడంటే మన కోసం రక్షణ ద్వారాన్ని తెరిచాడు. నువ్వు పాపివైనా, పరిశుద్ధతను కోల్పోయినా, దేవుని యొక్క ఉద్దేశంలోంచి దూరం అయిపోయినా కానీ దేవుని యొక్క ఆశ ఏంటి అంటే, ఇదిగో నా ద్వారం తెరిచి ఉన్నారు కనుక మీ యొక్క పాపాన్ని విడిచిపెట్టేసి ఈ ద్వారంలోంచి బయటికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మూడోది ఏంటంటే అలక్ష్యం చేయడం. అలక్ష్యం అంటే నిర్లక్ష్యం. చాలా మందికి నిర్లక్ష్యం ఎక్కువ అండి. ఇంకా టైం ఉందిలే, ఎప్పుడో వస్తారు. ఆదివారం వచ్చిందంటే వచ్చాము వెళ్ళిపోయాము. ఆదివారం పాస్టర్ గారు 11 గంటలకు 12 గంటలకు స్టార్ట్ చేస్తారు. అయిపోయిన తర్వాత కొద్దిగా 10 నిమిషాల ముందు ఆమెన్ అనే ముందు వెళ్తే సరిపోతుంది. దీన్ని ఏమంటారండి? నిర్లక్ష్యం. చాలా మందిలో ఈ రోజు నిర్లక్ష్యం అనేది బాగా కనిపిస్తుందండి. అందుకే బయట నుంచి స్వరం వినిపిస్తుందంటే ఏ స్వరమో తెలుసా? దేవుని స్వరం అండి. ఇక 4 విషయాలు ఏంటి అంటే, మొదటిది అగ్ని ఉందండి. అంటే పాపం మనకి, నువ్వేం పాపం చేసావు, నేనేం పాపం చేశాను, ఎవరి జీవితం వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తలుపులు అనేవి తెరిచి ఉంచాడు. ఇగో నా యొక్క ద్వారాన్ని నీ కోసం తెరిచి ఉంచాను కనుక దాన్ని విడిచిపెట్టేసి నువ్వు రా అని దేవుడు చెప్తున్నాడండి. అయితే మనం ఏం చేస్తామంటే అలక్ష్యం అంటే నిర్లక్ష్యం చేయడం వల్ల దానివల్ల ఏమైపోతున్నావు? దేవుని యొక్క పిలుపుని నిర్లక్ష్యపరుస్తున్నావు.